శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటలు చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు 2 వర్గాలుగా ఉంటున్నారు. ఒకటి దేవుని పక్షంగా ఉన్నటువంటి వారు, మరొకటి సాతాను పక్షంగా ఉన్నటువంటి వారు. అవును, ఈ 2 గుంపులు మాత్రమే ఈ లోకంలో ఉన్నారు. వీరినే ఆత్మానుసారులు, శరీరానుసారులు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఆత్మానుసారులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు, శరీరానుసారంగా ఉన్నటువంటి అమేలీయుల మధ్యలో పోరాటం జరుగుతూ ఉంది. ఆ సమయంలో మోషే చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే గారు చేతులు బరువెక్కి క్రిందికి దించినప్పుడు అమలేకులు గెలిచారు. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము పోరాటం సాగించాల్సినటువంటిది కత్తులతోనూ, గదీలతోనూ, తుపాకులతోనూ కాదు, మన మోకాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. అవును, మనం మోకాళ్ళు వంచి చేతులు పైకెత్తి ప్రార్థన చేయగలిగినట్లయితే కనుక నిశ్చయముగా ఆత్మానుసారమైనటువంటి విజయము మనదే అని గుర్తుపెట్టుకోవాలి. అవును ప్రియులారా, శరీర మనస్సు దేవునికి విరోధమైనటువంటిది. శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపరచలేరు కదా. శరీరానుసారంగా ప్రవర్తించేవారు కూడా మరణిస్తారు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఈ లోకమును ప్రేమించువాడు దేవునికే శత్రువు అవుతాడని యాకోబు రాసిన పత్రికలో చెప్తోంది. కాబట్టి దేవుని పక్షంగా మనం గోరిగినట్లయితే కనుక మనం సాతానుతోనూ, శరీరంతోనూ, లోకంతోనూ పోరాడి గెలవాల్సినటువంటిది ఎంతో ఉంది. మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు తన బలము చేత మనం బలపరిచాడు. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో మనం గెలవాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానములు జరిగినా, ఎంతగా క్షీణించిపోయినా కూడా భయపడకు. దేవుడి నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మమ్మల్ని నిస్సి అని ప్రభా ధ్వజమెత్తి మమ్మల్ని దీవించారు. ఈ మాటలు వింటున్న వారందరికీ మీ బహుధైర్యంతో కాపాడతారని విశ్వాసంగా నమ్మొచ్చు. అపవాదిని వేడించుటకు సహాయం చేయండి. మీరే పరాక్రమశాలిగా మా పక్షాన యుద్ధం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టడికి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.